మీరు ఒక వెకేషన్ ప్లాన్ చేసుకున్నారనుకోండి. ఒక 6 నెలల ముందు నుంచి ప్లాన్ చేసి పలానా ఊరెళ్దాం. ఇన్ని రోజులు అక్కడ వెకేషన్స్ స్పెండ్ చేద్దాం. రోజు రానే వచ్చింది. చాలా ఎక్సైటెడ్. ట్రైన్‌లో ఫస్ట్ క్లాస్ టికెట్ బుక్ చేసుకున్నారు. రైల్వే స్టేషన్‌కెళ్లారు. ప్లాట్‌ఫార్మ్ చూసారు. రెండో నంబర్ ప్లాట్‌ఫార్మ్. ఓకే. వెయిట్ చేస్తున్నారు. ఇంకొక 10 నిమిషాల్లో ట్రైన్ వస్తుంది. ఎక్సైట్‌మెంట్ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఒక అనౌన్స్‌మెంట్ వచ్చింది. దయచేసి గమనించండి. ట్రైన్ నంబర్ పలానా పలానా రెండో నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి రావట్లా, 10వ నెంబర్ ప్లాట్ఫామ్కి వస్తుంది. ఇప్పుడు మీరు నేను మారను, నేను రెండో నెంబర్ ప్లాట్ఫామ్ మీదే కూర్చుంటా, నా దగ్గర ఫస్ట్ క్లాస్ టికెట్ ఉంది, నేను ఇక్కడే ఉంటా, ట్రైన్ ఇక్కడికే రావాలి, నేను గంట నుంచి వెయిట్ చేస్తున్నా, ఇప్పుడు మార్చడం ఏంటి, నేను 10వ నెంబర్ ప్లాట్ఫామ్కు పోను అంటారా? లేకపోతే సామాన్ తీసుకొని మూసుకొని ప్లాట్ఫామ్ మారతారా? మారకపోతే వచ్చే నష్టం ఏంటి? ట్రైన్ వెళ్ళిపోతుంది. జీవితంలో మారకపోతే ఏమవుతుంది? ఒక జీవితమే పోతుందండి. బిజినెస్లో మారకపోతే ఏమవుతుంది? హోల్ బిజినెస్, హోల్ కంపెనీ కుప్పకూలిపోతుంది. మారాల్సిందే.